All right, it's happening finally. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో యాజ్ చాలా రోజుల నుంచి మేము యాక్చువల్గా ప్లాన్ చేస్తుండేకి యార్ దీని గురించి మీకు అప్డేట్ చేద్దామని, బట్ టైం సరిపోతలేదు సీరియస్లీ. సో హియర్ వి ఆర్ ఫైనల్లీ మొత్తం ప్లాన్ చేసుకొని మొత్తం ప్యాక్ చేసుకొని వీఆర్ గోయింగ్. అండ్ ఇది డామినర్ 400 అండ్ మన GT650 కంప్లీట్లీ సెట్ అప్. ఇది మన బ్యాగ్స్, సైడిల్ బ్యాగ్స్ 2 అండ్ ముందల ట్యాంక్ బ్యాగ్ ఒకటి పెట్టుకున్నా. సో కంప్లీట్లీ వీఆర్ రెడీ ఫర్ లాంగ్ రైడ్. సో ఇక్కడ నుంచి మొత్తం మనకు ఏంది కథ, ఎక్కడికి పోతున్నాం ఏంది అనేది బైక్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చెప్తా. ఇప్పుడైతే కోల్డ్ స్టార్ట్ అవుతుంది. RPM షుడ్ కమ్ డౌన్ టు 1.5. సో యా, లెట్స్ గో. ఈరోజు మనతో వచ్చేది ఆది అండ్ అష్రఫ్, ముగ్గురమే పోతున్నాం యాక్చువల్గా. అంటే వేరే వాళ్ళు కూడా వస్తా అని చెప్పారు, కానీ లాస్ట్ మూమెంట్లో అందరు బిస్కెట్ చేశారు. సో ఏదైతుంది పోవాలి అంతే. సో వీఆర్ గోయింగ్, లెట్స్ గో. జై శ్రీరామ్. మై ఫస్ట్ రైడ్, సో హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. హియర్ ఇస్ మై మామ్ సెండింగ్ మీ విత్ బెస్ట్ విషెస్. లెట్స్ గో గైస్. సో గైజ్, ఇక్కడ నుంచి మనకు టోటల్ 12 hours and 47 minutes పడుతుంది, విచ్ ఇస్ 685 kilometers. లెట్స్ గో. అండ్ ఎస్, నేను ఈ పైన ఏం బ్యాగ్లో వేసుకోలేదు. అండ్ కొంచెం ట్రిప్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుంది, బట్ ముందల చుక్కలు కనిపిస్తాయి మనకు. ఓకే, నేను మీకు ఆ ప్లేస్ గురించి అయితే చెప్తా ఇప్పుడు. సో వీఆర్ హెడింగ్ టు చిక్మంగళూరు, కర్ణాటక. సో ఇక్కడ నుంచి మనకు 700 kilometers అనుకోండి. ఇక మొత్తం ట్రిప్ 700 టోటల్ 1500 వరకు అయిపోతుంది రౌండ్ ట్రిప్. ఇన్ విచ్ నేను మీకు మొత్తం చూపిస్తా, మొత్తం కంప్లీట్గా మోటో వ్లాగ్ చేసి చూపిస్తా మీకు, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తా. బట్ ఇప్పటికేంటంటే వీఆర్ గోయింగ్ టు సమ్ రియలీ బ్యూటిఫుల్ ప్లేస్, విచ్ ఇస్ అదొక హిల్ స్టేషన్ అనమాట. మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. ఇదైతే జస్ట్ ఒక హైదరాబాద్ టు చిక్మంగళూరు ఒక బైక్ ట్రిప్. అక్కడి నుంచి రేపటి నుంచి యాక్చువల్ వీడియో స్టార్ట్ అవుతాయి అనమాట. సో యా, సపోర్ట్ చేస్తున్నాడు ఇట్లానే. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. నేనైతే మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఐ విల్ కీప్ పుషింగ్ మ్యాన్. నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటాను, నో మ్యాటర్ ద కండిషన్, నో మ్యాటర్ వాట్. ఓకే, సో యా, ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ మై విష్ లిస్ట్ ప్లేస్ అనమాట. సో అక్కడ ఆల్మోస్ట్ ఒక 10 to 12 ప్లేసెస్ ఉన్నాయి తిరగాల్సినవి. సో వెళ్దాం, లెట్స్ గో. ఇది డామినర్ అండ్ GT. లెట్స్ గో గైస్. అమ్మ ఫాగ్ మొత్తం ఫాగ్ వచ్చేసింది మెల్లమెల్లగా. సో కొంచెం కేర్ఫుల్ అవ్వాలిగా. ఫుల్ పట్టేసాను. సో ఫస్ట్ ఫ్యూల్ అప్ 953 rupees. నెక్స్ట్ ఒక 100-150 kilometers వరకు ఆగేది లేదు. సీరియస్లీనా అమ్మ, డేంజర్ చలి పెడుతుంది నాకైతే. గాలి ఆడతలేదు చలికి, కొట్టుకుంటున్నా చలికి నేనైతే. అసలు నేను ఇప్పుడు పోయినా కార్లో పోతాం కానీ ఇంత ఏర్పడదు, కానీ అసలు చలికి ఫాగ్ కనిపిస్తుందా మీకు స్క్రీన్లో? ఫాగ్లో నాకైతే అస్సలు సీరియస్గా ఏం కనిపిస్తలేదు. సో సిచ్యువేషన్స్ వల్ల కొంచెం స్లో డౌన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి 629 kilometers అండ్ ఫాగ్ చూస్తారా, ఏం కనిపిస్తుంది నాకైతే. టూ మచ్ స్లో వెళ్తున్నాం, 40-45 వెళ్తున్నాం. ఆల్సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ లైక్, అసలు ఈ గేర్ అవసరమా? రైడింగ్ జాకెట్, రైడింగ్ గేర్, ప్యాంట్స్, షూస్ ఇవన్నీ అవసరమా అనిపిస్తుండే. బట్ నో, ఐ ఫీల్ ఇట్ మ్యాన్. సీరియస్గా ఈ జాకెట్ వేసుకున్నందుకన్నా ఐ థింక్ ఐఎమ్ అలైవ్. బతికేసిన జాకెట్ వల్ల. సూపర్ గుడ్ మ్యాన్, సూపర్ గుడ్. ఈ రైనాక్స్వి రైడింగ్ జాకెట్స్ చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా. గ్లౌజెస్ అయితే తెలియదు, చేతులు అయితే మొత్తం జమ్ అయిపోయినాయి. బట్ బెటర్ అనిపిస్తుంది నాకు ఈ జాకెట్ వల్ల. లేకపోతే అమ్మో చచ్చిపోతుండేనేమో. కింద కూడా రైడింగ్ బూట్స్ లేక నేను ఫార్మల్ షూస్ వేసుకొని వచ్చిన. జుగాడ్ ఇవ్వాలి కదా, అట్లా ప్రొటెక్షన్ అయితే మంచిగా ఉంది వీటికి కూడా. టైం 6:12. నాకైతే ఒక్క సీన్ అర్థమైపోయింది. అదేంటంటే ఈ చలికి వెళ్ళడం చాలా కష్టం, బట్ వీ విల్ మేక్ ఇట్ ఫర్ షూర్. చాయ్ తాగేసిపోదాం ఇక. చలి ఎట్లుందిరా? చలి ఎట్లుంది?
కథ కాదు కాదు, చలి లేకపోతే గ్లౌజులు స్వెటర్ అన్ని తీసేసి షర్ట్ లేకుండా కూర్చారు వెనక. లెట్స్ గో. సోలో ట్రిప్స్కి వచ్చిన పెద్ద డిఫరెన్స్ ఏమంటే జస్ట్ బడ్జెట్ ఒకటే కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ కానీ ఏ మాట కా మాట డిస్ట్రాక్షన్స్ ఉంటాయి చూసారా లైఫ్లో, అవి మిమ్మల్ని ఐఎమ్ డామ్ షూర్ మీ లైఫ్లో కూడా ఏదో ఒక బ్యాడ్ టైం నుంచి డీల్ చేస్తుంటారు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దాట్. బట్ ఐ విల్ ప్రామిస్ యూ దాట్ యూ విల్ గెట్ త్రూ ఇట్ వన్ డే. మీరు ఏదో ఒక రోజు దాని నుంచి బయటకు వస్తారు అండ్ యూ విల్ యాక్చువల్లీ మూవ్ ఆన్ మ్యాన్. మీరు మూవ్ ఆన్ అయిపోతారు అండ్ యూ విల్ ఫీల్ లాట్ బెటర్, లాట్ బెటర్. ఓకే, సో డిసప్పాయింట్ కాకండి లైఫ్లో ఎప్పుడు కూడా. జస్ట్ మీకు ఏది నచ్చుతుందో అది చేయండి. నాకు ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి నేను ట్రావెలింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఇన్ని రోజులు ఎందుకు చేయలేరా అని ఒక చిన్న రిగ్రెట్ ఉంది లైఫ్లో. ఫస్ట్ టోల్ గేట్, దిస్ ఈస్ జడ్చర్ల ఎక్స్ప్రెస్ వే. సెకండ్ టోల్ గేట్. సో ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ క్రాస్ చేసేసినాము. ఇప్పుడు 511 కిలోమీటర్స్ ఉంది, 511. సో ఇంకొక 60 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత విల్ ఫైండ్ సమ్ గుడ్ బ్రేక్ఫాస్ట్. చాలా ఆకలి అవుతుంది, వెళ్ళిపోతాం ఆరామ్సే. సో ఇంకొక 417 కిలోమీటర్స్ అండ్ 8 hours టు గో అని చూపిస్తుంది. వీల్ రీచ్ అ లిటిల్ బిట్ సూనర్. బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాం. గోప్రో ఇక్కడ నెత్తికి పెట్టుకుంటే ఏంటంటే చాలా హెవీ అయిపోయింది, వస్తుంది నాది, అట్లా అని చెప్పి తీసేసిన. కొద్దిసేపు అయినాక ముందులో మళ్ళీ ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి రీఫ్యూయల్ చేయించుకుంటా కదా, సో అప్పుడు మళ్ళీ కనెక్ట్ చేసుకో. సో మళ్ళీ గోప్రో కనెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నుండి 6 hours and 7 minutes, 265 కిలోమీటర్స్. లెట్స్ గో. ఆల్రెడీ మా వాళ్ళు ముందరికి వెళ్ళిపోయినారు. నేనే ఈ కొంచెం ఇక్కడ నుంచి వ్యూ మంచిగా ఉంది, లైక్ చుట్టుపక్కల మొత్తం కొండలు చెట్లు, అసలు క్రేజీ ఉంది. మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా, సో అట్లా అని చెప్పి ఆన్ చేసిన. పోదాం ఇంకా, లెట్స్ గో. మొత్తం ఇంటి నుండి అయితే ఇక్కడ కనిపిస్తుందా మీకు, 442.2 కిలోమీటర్స్ వచ్చినాము ఇంటి నుంచి అండ్ ఇంకొక 264 కిలోమీటర్స్ లెఫ్ట్. గోప్రో కనెక్ట్ చేసుకోవడానికి కారణం ఇక్కడ వ్యూ వస్తుంది, లొకేషన్ వస్తుంది. మధ్యలో కూడా కొద్దిసేపు ఆగినాం, లైక్ ఆల్మోస్ట్ ఒక 40 minutes వరకు ఆగినాం లంచ్ చేద్దామని. సో లంచ్ బ్రేక్ ఇస్ డన్ అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. నైస్ ఎక్స్పీరియన్స్, సీరియస్గా చెప్తున్నా కదా. దిస్ ఈస్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు మీ. కంప్లీట్గా 450 అంటే ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ కంటిన్యూస్ రైడ్ చేసినాం. మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటా. నాకైతే ఎటువంటి బ్యాక్ పెయిన్, ఎటువంటి సోర్నెస్, అలసిపోయినామనే ఒక ఫీలింగ్ అయితే బిల్కుల్ లేదు. కంప్లీట్గా అసలు ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నాయి ఇప్పుడు కూడా. జీటీని లాంగ్ రైడ్స్కి ఆబ్వియస్లీ తీసుకోవచ్చు, దానికి మీకు ఒక మైండ్ సెట్ ఉండాలంతే. నేను కొందరు యూట్యూబర్స్ని చూసినాను, లైక్ హ్యాండిల్ బార్ మార్చుకొని చాలా ట్రిప్స్ వేసినారు. బట్ దట్స్ ఫైన్ మ్యాన్, అది వాళ్ళ చాయిస్. నేను దాని గురించి ఏం చెప్పదలుచుకోలే. నేను ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను మీకు ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా. అదేం తెలుసా, జస్ట్ గో, వెళ్ళండి, ట్రావెల్ చేయండి, ఎంజాయ్ చేయండి మూమెంట్ని, లైఫ్ని ఎంజాయ్ చేయండి. బికాస్ దిస్ ఈస్ ద రైట్ టైం మ్యాన్. చెప్తున్నా కదా, ఈ టైం పోతే మీకు మళ్ళీ రాదు. మీకు ఏజ్ వచ్చిన తర్వాత 30 ఏళ్ళు వచ్చినాక వెళ్దాం అనుకుంటే అప్పటికి మీకు 2 పిల్లలు, 1 పిల్లం ఉంటుంది. వాళ్ళని తీసుకొని వెళ్ళగలుగుతారా అంటే వెళ్తారు, బట్ యూ కెనాట్ ఎంజాయ్ దిస్ మూమెంట్. లైక్ ఈ ఏజ్లో ఎంజాయ్ చేసినంత మీరు ఎంజాయ్ చేయలేరు. ఆ ఏజ్ వచ్చేసరికి మీకు బాడీ పెయిన్స్ లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్, ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ ఉండరు, పిల్లలు ఉంటారు కాబట్టి. సో మేక్ షూర్ మీరు మీ లైఫ్ని పెళ్ళి కాకముందే ఎంజాయ్ చేస్తారు అనేసి. ఓకేనా, నేను కూడా పెళ్ళి కాకముందే వచ్చిన, పెళ్ళి అయినాక ఏమవుతుందో నాకు కూడా తెలియదు. అప్పటి వరకు అయితే మొత్తం ట్రిపుల్ వేసేద్దాం రా. నెక్స్ట్ 1000 కిలోమీటర్స్, 1500, 2000 డైరెక్ట్ లదాఖ్ వేస్తాను. నెక్స్ట్ ఒక 5-6 ట్రిప్స్ తర్వాత డైరెక్ట్ లదాఖ్ ప్లాన్ చేస్తాను. చూస్తారా, మన ప్లానింగ్ అట్లా ఉంటుంది. సో ప్లాన్ యువర్ ఫ్యూచర్ రైట్ మ్యాన్. మీ ఫ్యూచర్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోరు. దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ యూ గెట్ బోర్డ్ ఆఫ్, అదేంటంటే సిటీలో నడపడం. సిటీ డ్రైవ్స్ ఆర్ టూ మచ్ బోరింగ్. మీ దగ్గర ఎంత మంచి బైక్ ఉన్నా కూడా, ఎంత వేస్ట్ బైక్ ఉన్నా కూడా, సిటీలో డ్రైవ్ చేస్తుంటే మీకు బోర్ అయిపోతారు. లైక్ ట్రాఫిక్లో కూర్చొని నడిపి సిగ్నల్లు, హార్న్లు, సౌండ్, ఆ పొల్యూషన్కి మీకు దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. బట్ హియర్ ద సీన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కంప్లీట్ ఒక 8 hours నుంచి మేము నడుపుతూనే ఉన్నాం, మీకు ట్రాఫికే కనిపించదు. సీరియస్లీ నో ట్రాఫిక్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద బెంగళూరు సిటీ, వీఆర్ గోయింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ విచ్ ఇస్ కాల్డ్ సోమండిపల్లి. సో మనము ఈ సిరా అనే ప్లేస్ నుంచి వెళ్తామన్నమాట. బెంగళూరు కాకుండా సిరా ఒక మధ్యలో సిటీ, లైక్ చిక్మంగళూరు, సిరా అండ్ ఈ ప్లేస్ కరెక్ట్ సెంటర్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి 240 కిలోమీటర్స్.
సో పొద్దున్నుంచి ఓన్లీ అమ్మ కుక్కడం వచ్చిందిరా నాయన. సో పొద్దున్నుంచి ఓన్లీ 2 సార్లు ఆగినాం. ఒకటేమో బ్రేక్ఫాస్ట్, ఇంకోటేమో లంచ్. మధ్యలో ఛాయ్ తాగడానికి ఒక్కసారి ఆగినాం అనమాట, లైక్ ఎర్లీ మార్నింగ్ ఇక. సో మొత్తం 3 స్టాప్స్ అయినాయి అంతే, దానికన్నా మించి ఒక్కసారి కూడా మధ్యలో ఆగలే. సుకూన్ మౌంటైన్స్ ఆర్ సుకూన్ మ్యాన్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ త్రూ సంథింగ్ జస్ట్ గో ట్రావెల్. ఇట్లాంటి మంచి ప్రదేశాలు, హిల్ స్టేషన్స్, గో ట్రావెల్, హ్యావ్ ఫన్, ఫర్గెట్ ఎవ్రీథింగ్, మూవ్ ఆన్ బ్రో, మూవ్ ఆన్. అండ్ ఈ సంవత్సరం నేను నేర్చుకున్నది ఏంటంటే, నథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ ఫకింగ్ పర్మనెంట్ బ్రో. నథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ పర్మనెంట్. ఏది కూడా శాశ్వతం కాదు. నువ్వు ఆఖరికి నువ్వు అనుకున్నది ఏది జరగదు, డెఫినెట్గా జరగదు. అందరికీ కాదు, ఇది కొందరికి చెప్తున్నా. లైక్ మీరు అనుకున్నది, ప్రతి ఒక్కరు అనుకున్నది జరగాలని రూల్ లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఒక కపుల్ ఉన్నారు, మీరు చాలా ప్లాన్ చేసుకోరు ఫ్యూచర్ గురించి. సడన్గా ఒక పార్ట్నర్ నుంచి ఏదో ఒక నెగిటివ్ రెస్పాన్స్ రావడం, మీరు 10,000% రెస్పాన్స్ ఇస్తున్న అవతల వాళ్ళు మాత్రం % రెస్పాన్స్ కూడా ఇవ్వకపోవడం, దానివల్ల మీ మెంటల్ కండిషన్ అనేది ఎంత కూడా ఎఫెక్ట్ కావద్దు. సో మూవ్ ఆన్ అంతే. జస్ట్ గో ఆన్, లైఫ్ గోస్ ఆన్ బ్రో. పట్టించుకోకరు, జస్ట్ ఎంజాయ్ చేయండి లైఫ్ని. పైసలు అయితే అయినాయి, పైసల గురించి ఆలోచించకండి. ఎందుకంటే డబ్బులు మీరు తర్వాతైనా సంపాదించుకోవచ్చు, బట్ టైంని మాత్రం ఎప్పుడు సంపాదించుకోలేరు. ద మోస్ట్ వాల్యుయబుల్ టైం ఈజ్ దిస్. మీ లైఫ్లో ఒక 1 year వేస్ట్ అయింది అంటే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఎప్పటికీ మీకు అది రిటర్న్ రాదు. ఏజ్ పెరుగుతూనే ఉంటుంది, ముసలోళ్ళు అయితేనే ఉంటారు, బట్ యంగ్ అయితే కారు కదా. సో యంగ్ ఏజ్ని మంచిగా డెవలప్ చేసుకొని మంచిగా యూజ్ చేసుకోండి దాన్ని. ఓకేనా? సో మనం ఫస్ట్ ఎంటర్ అయిన కర్ణాటక స్టేట్ పేరు హొట్టెబెట్టె. ఎట్లుంది తెలుసా? అది ఎరా పూక అన్నట్టు ఉంది. ఇట్స్ కాల్డ్ హొట్టెబెట్టె. ఓకే, హొట్టెబెట్టె. ఇక్కడ నుంచి ఇంకొక 3 గంటలు. జీటీ పైన ఇంత పెద్ద రైడ్, ఇంత లాంగ్ రైడ్, దానిలో మళ్ళీ ఇట్లాంటి ఆఫ్ రోడింగ్లు అయితలేదురా బాబు అస్సలు. మీరు ఒకవేళ ప్రయోగం చేయాలనుకుంటే జీటీ ఒకవేళ మీ దగ్గర ఉండి 700 kilometers, 800 kilometers, 1000 kilometer రైడ్స్ వితౌట్ ఎనీ ఇంటర్సెప్టర్ హ్యాండిల్ బార్స్ ట్రై చేయాలనుకుంటే కంప్లీట్లీ ఆన్ యువర్ ఓన్ రిస్క్. ఓకే, ట్రై చేయండి, తప్పులేదు. కానీ కష్టమనే చెప్తాను నేను, బట్ ఒకవేళ మీతో అయితే ఇవ్వకండి అంతే. సో టైం అయితే రాత్రి 9:16 PM అవుతుంది. అండ్ ఇది టోటల్ 8th టోల్ గేట్ అనమాట. మొత్తం 8 వచ్చినాయి టోల్ గేట్స్. నేను మీకు అన్నీ చూపించాలి, ఎందుకంటే చెప్పిన మధ్యలో మెడ పట్టేసింది. సో తీసేసిండ గోప్రో ఫుల్ అన్న. సో గైస్ టైం అయితే 9:47 PM. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 1 hour ఉంది, 46 kilometers. అండ్ టైం 9:47. ఇక్కడ ఆగినాము, డిన్నర్ చేసేసి చాలా ఆకలి అవుతుంది. అప్పుడు ఎప్పుడో తిన్నాము సాయంత్రం. సో డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి రూమ్ సెట్ చేసుకొని పండుకోవాలి. కంప్లీట్గా ఫుల్ అలసిపోయినా. సో ఇంత కూడా ఒప్పుకోలేదు. సో కథ ఏంటంటే ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. ఓకేనా? సో విత్ దట్ బీయింగ్ సెడ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ హ్యావ్ రీచ్డ్. నైట్ వెళ్ళిపోతాం, ఇప్పుడు ఇంకొక గంట వెళ్ళిపోతాం పక్క. సో మనం టోటల్ 7 నేను చూపిస్తాను, కిలోమీటర్స్ కూడా చూపిస్తాను మీకు విత్ ప్రూఫ్. సో 701.4 kilometers కంప్లీట్ చేసినాం ఈరోజు. సో 701 అంటే 750 అవుతుంది టోటల్. 750 kilometers ఫ్రమ్ హోమ్ టు చిక్మంగళూరు. అది కథ. సో ఫైనలీ వీ డిడ్ ఇట్ వితౌట్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్తే, లవ్ యూ ఆల్. నా గోప్రోస్లో కూడా ఛార్జ్ అయిపోయింది. నైట్ అవి కూడా ఛార్జ్ చేసి రేపటి బ్లాగ్ కోసం మళ్ళీ ప్లాన్ చేయాలి. చలో బాయ్ బాయ్.